గాయ్స్ ఏంటి ఒక నిమిషం రైట్. ఏంటివి ఉంది ఒక ల్యాప్టాప్ ఇంకా 2 ఫోన్లు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? గాయ్స్ టుడే ఇస్ ద డే. ఈ డే కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం తెలుసా. లైక్ ఈ రోజు డేట్ ఏంటంటే 20th March. ఒకవేళ మీరు బీటీఎస్ ఆర్మీ అయింటే తెలిసే ఉండేది కదా, ఈ రోజు ఆల్బమ్ రిలీజ్ అని చెప్పి. సో ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత ఆర్మీ ఆల్బమ్ ని ఎలా స్ట్రీమ్ చేస్తున్నారో చూడాలనుకుంటున్నారా? వచ్చేయండి చూపిస్తాను. సో యా, హే గాయ్స్, అన్యాంగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కొరియన్ పగ్లు. నేను మీ జియా. యాక్చువల్లీ గైస్ నేను రోజు 10:30 to 11 మధ్యలో లేస్తాను, కానీ ఈ రోజు అయితే 8:30కి లేచాను. సో లేచిన వెంటనే నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీమియర్ లోకి వెళ్ళిపోయాను. సో ప్రీమియర్ అంటే ఏంటంటే ఎంవి రిలీజ్ అయ్యే ముందు ఒక 2 hours ముందు ప్రీమియర్ అని చెప్పి ఆ ఛానల్లో స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ ఆర్మీ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు, లైక్ లైవ్ కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట. సో వాటన్నిటిలో పార్టిసిపేట్ చేశాను అనమాట. నేను వరకు స్ట్రీమ్ చేసి వీడియో చేద్దామని చెప్పి ఒక జస్ట్ 2 minutes లో రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చాను గైస్. ఎందుకంటే నా స్ట్రీమింగ్ యాక్టివిటీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు, అందుకనే అనమాట. స్ట్రీమింగ్ ఆపకూడదని చెప్పి ల్యాప్టాప్ ఇంకా ఫోన్స్ ముందేసుకొని ఈ మూడిట్లో స్విమ్ ఎంవి చూస్తూ ఉన్నాను అనమాట. నేను స్విమ్మే చూసాను ఇప్పటి వరకు, ఎంవి మాత్రమే కవర్ చేశాను. ఇప్పటి వరకు స్ట్రీమ్ చేశాను కదా, సో ఇప్పుడైతే మీతో పాటు కలిసి నేను కూడా ఎంవి చూస్తాను. ఎంవి చూద్దాము కలిసి. కమాన్ గైస్, వచ్చేయండి. గైస్ డిస్క్లైమర్, యాక్చువల్లీ నేను ఫీల్ అవ్వాల్సిన ఫీలింగ్స్ అన్ని మార్నింగ్ అయిపోయినాయి. లైక్ నా ఎమోషన్స్ అన్ని మార్నింగ్ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే చూడట్లేదు. సో చూస్తూ ఈ ఆర్మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏం లేవని చెప్పి జడ్జ్ చేయకండి. నేను మార్నింగ్ ఏడవలసిందంతా ఏడ్చేసాను. సో అదనమాట, ముందే చెప్తున్నా మీకు. కాపీరైట్ డిస్క్లైమర్ వల్ల నేను మీకు కొంచెమే చూపించాను. మీరు మాత్రం అలా చేయకండి, మధ్యలో ఆపేయకండి. ఎంవి మొత్తం చూడండి. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. లైక్ బీటీఎస్ ఒక షిప్ లో వేరే దగ్గర ఉంటారు, ఆర్మీ ఒక దగ్గర ఉండిద్ది. కానీ వాళ్ళు పోర్ట్రే చేయాలేమనుకున్నారంటే లైక్ మేము వేరు వేరు దగ్గర ఉన్నా గానీ మీతో కలిసే ఉన్నాము, మీ వెనకే ఉన్నాము, మీకు కావాల్సింది మీరు చేయండి, మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉండిద్ది అనే వేలో వాళ్ళు ఈ ఎంవీని పోర్ట్రే చేయాలని అనుకున్నారు. లైక్ మనకు ఎప్పుడు తెలిసిందే కదా, వాళ్ళు సాంగ్స్ ద్వారా మనల్ని ఎంత మోటివేట్ చేస్తారు, మనల్ని ఎంత బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఈసారి అయితే ఇంటర్నేషనల్ ఆర్మీకి చాలా మంచి న్యాయం జరిగింది గాయస్. సో మార్నింగ్ నుంచి అయితే నేను స్ట్రీమ్ చేస్తూనే ఉన్నాను. కానీ యాక్చువల్లీ నేను మా ఇంట్లో ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ రోజు నేను ఎక్కడికి రాను, బయటికి రాను, నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి. కానీ మా డాడీ సడన్ గా ఒక ప్లాన్ వేశారనమాట, బయటికి వెళ్ళాలి, పని ఉంది అని చెప్పి. ఒకవేళ ఆర్మీ బయటికి వెళ్తే ఎలా స్ట్రీమ్ చేస్తుంది, ఆ స్ట్రీమింగ్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది నేను మీకు చూపిస్తాను అనమాట వీడియోలో. సో ఇప్పుడు దాకైతే స్ట్రీమింగ్ ఇక్కడతో అయింది. ఇప్పుడైతే మేము షాపింగ్ కి వెళ్ళాలన్నమాట. సో స్ట్రీమింగ్ అయితే అక్కడ నేను ఎలా కంటిన్యూ చేస్తానో మీకు చూపిస్తాను. గైస్ నేనైతే మీకు కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను, లైక్ ఎలా స్ట్రీమ్ చేయాలి, ఎలా స్ట్రీమ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ లో ఎంవి చూసేటప్పుడు యాడ్ ని స్కిప్ చేయకండి, మొత్తం యాడ్ అయిపోయిన తర్వాత ఎంవి చూడండి. అండ్ 50% కంటే అబోవ్ ఉండాలన్నమాట వాల్యూమ్. అండ్ స్పాటిఫైలో అయితే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి. అంటే అంటే ఇప్పుడు మన లైక్డ్ సాంగ్స్ ఇంకా ప్లేలిస్ట్ మనం చేసుకుంటాం కదా, ఆ ప్లేలిస్ట్ లో ఈ సాంగ్స్ యాడ్ చేసి మిక్స్ చేస్తూ వినండి. సో యా, లేట్ చేయకుండా లెట్స్ గో ఫర్ స్విమ్మింగ్. సో గాయస్ ఇవన్నీ చూస్తున్నారు కదా, మొత్తం చెరీ బ్లాసమ్స్. అంటే చెరీ బ్లాసమ్స్ కాదు, ఇవి పింక్ ట్రంపెట్స్ అనమాట, చెరీ బ్లాసమ్స్ కాదు. ఇవన్నీ చూడగానే నాకు నమ్జున్ మొన్న July 7th లైవ్ లో చెప్పాడు కదా, స్ప్రింగ్ సీజన్ వచ్చే టైంకి మన ఆల్బమ్ వచ్చేసిద్ది అని చెప్పి. సో నాకు అది గుర్తొచ్చి ఇక్కడ ఇంత మంచి లొకేషన్ లో ఒక సాంగ్ స్ట్రీమ్ చేస్తే బాగుండిద్ది అనే ఐడియా తోటి ఈ ఆల్బమ్ లో నా ఫేవరెట్ సాంగ్ అయిన కంఫర్ట్ సాంగ్ ని స్ట్రీమ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. సో గాయస్ ఈ ఆల్బమ్ లో నా ఫేవరెట్ కంఫర్ట్ సాంగ్ వచ్చేసి ఇంటూ ద సన్ అన్నమాట. మీకు కనిపిస్తుందా? సో యా, ఇది నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది అన్నమాట ప్రెసెంట్ నా ప్లేలిస్ట్ లో. ఇక్కడ నా స్ట్రీమింగ్ అయిపోయింది, వేరే లొకేషన్ తెలుగుదాం, వచ్చేయండి గాయ్.
గైస్ నా షాపింగ్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో షాపింగ్ లాగా నా స్ట్రీమింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ షాప్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రోసరీ షాపింగ్ అయితే వచ్చాము. నాకైతే ఇప్పుడు ఈ షాప్‌లోకి వెళ్ళే ముందు ఒక క్రేజీ ఐడియా అయితే వచ్చింది. ఏంటనుకుంటున్నారా? మనం ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ ఫోన్ నుంచి మన ఎంబీని అయితే స్ట్రీమ్ చేపిద్దాము. సో లెట్స్ సీ ఎలా అవుతుంది, వాళ్ళు ఓకే అంటారా లేదా అని చెప్పి. సో యా, కమ్ ఆన్ గైస్. గైస్ అక్కడైతే మనకు ఒకరు కనిపిస్తున్నారు. సో వెళ్ళైతే అడుగుదాము, ఏమంటారో చూద్దాం రండి. స్ట్రీమ్ చేద్దాం స్ట్రేంజర్ ఫోన్ నుంచి. కమాన్. చెప్పండి. మీకు బీటీఎస్ వెళ్తాండి. అయితే మా వాళ్ళది ఒకటి ఎంవి రిలీజ్ అయింది. బీటీఎస్ బాయ్ బ్యాండ్ అంట. బీటీఎస్ అంటే బాంగ్టన్ సాంగ్ అని అంటారన్నమాట. సో వాళ్ళది ఈ రోజు 4 years తర్వాత కంబ్యాక్ అయిన తర్వాత ఒక మీకు వీడియో తీస్తున్నారు. ఓకే పర్లేదు. ఓకే కదా. అయితే 4 years తర్వాత కంబ్యాక్ ఇచ్చారన్నమాట ఈ రోజు. సో వాళ్ళు సాంగ్ రిలీజ్ చేశారు ఎంవి ఒకటి. మీకు ఓకే అయితే మీ ఫోన్ లో లైక్ చేసి షేర్ చేసుకోవచ్చా? చేసుకుంటారు. ష్యూర్ కదా. షేర్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫోన్ ఇచ్చారు. స్ట్రేంజర్ స్ట్రీమింగ్ గైస్. లైక్ ఓ మై గాడ్, వెయిట్ సారీ అండి. లైక్ కొట్టేసాం. ఫైనల్లీ అయిపోయింది గైస్. సరంగి చెప్తారా నా కోసం కాదు, మా బాయ్స్ కోసం. బీటీఎస్ సరంగి. ఏ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. సో గైస్ టైం చూస్తున్నారా? మార్నింగ్ నుంచి స్ట్రీమ్ చేసి షాపింగ్ చేసి నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు నా ఎనర్జీ మొత్తం అయిపోయిందని చెప్పి. సో రేపు కూడా నాకు ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే రేపు కాన్సర్ట్ రిలీజ్ ఉంది కదా. సో దానికి కూడా ఒక ఈ వీడియోలోనే కలిపి చేద్దామని ప్లాన్ ఉంది. సో ఏమైతుందో చూడాలి మరి. సో యా, ఈ రోజుకి రెస్ట్ గైస్. నాకు ఏంటి మళ్ళీ ఈ రోజు వీడియో అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను చెప్పాను కదా బీటీఎస్ లైవ్ నెట్ఫ్లిక్స్ లో వస్తుంది, ఈ రోజు స్ట్రీమ్ చేద్దామని చెప్పి. సో యా, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్. ఇట్స్ హ్యాపెనింగ్ గైస్. ఫైనలీ 4 years తర్వాత మనం బీటీఎస్ ని లైవ్ లో చూడబోతున్నాము, అది కూడా నెట్ఫ్లిక్స్ వల్ల. థ్యాంక్ యూ నెట్ఫ్లిక్స్. ఆల్బమ్ సాంగ్స్ కాకుండా మీరు ఏం సాంగ్ ఉంటుంది అని గెస్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే మొన్న రిలీజ్ అయిన డాక్యుమెంటరీ దాంట్లో ఇంకా రిలీజ్ అయిన ట్రైలర్ లో కాస్మోస్ మ్యూజిక్ ఉంది కాబట్టి నేను అది తప్పకుండా ఉండిద్ది అని చెప్పి నేనైతే గెస్ చేస్తున్నాను. ఇది జస్ట్ నా గెస్ మాత్రమే. ఓకే గైస్, ఇంకా కొన్ని మినిట్స్ మాత్రమే ఉంది. ఇయర్స్ నుంచి మనం మినిట్స్ కి వచ్చేసాము. జస్ట్ హౌ ఫాస్ట్ ద నైట్ చేంజెస్ అనే సాంగ్ ఫీల్ వస్తుంది నాకైతే. ఆన్ ద కెమెరా మాత్రమే నేను గడిపిస్తున్నాను. ఆఫ్ ద కెమెరా నేను, మా అక్క, మా తమ్ముడు ముగ్గురం కలిసి చూస్తున్నాం అన్నమాట కాన్సెప్ట్. సో యా, మీరెవరితో కలిసి చూస్తున్నారు? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. కమ్ నెట్ఫ్లిక్స్, కమ్ ఆన్. Guys, see, oh my god. నేను ఒకటే ప్రే చేస్తున్నా గైస్, కరెంట్ పోవద్దని చెప్పి. ఎంట్రీ, oh my god. 안녕하세요. We're doing I'll be something late special for my tonight. lifetime. Watching a Netflix around the world thing. Hey! Swim, guys, swim. Finally, swimming's coming. I just wanna die in that world. Run away, it's to wake up in this night world. Any place that I could be.
우리 오늘 핸드폰 불빛 한번 켜주세요, 여러분들. 와, 이거 진짜 오랜만에 다 같이 핸드폰 나가 한번 켜봅시다. 켜주시면 감사합니다. 또 나있어? 또 나있어? 마이크 코스모. 예. You got me. సో గాయస్ ఈ రోజు నేను ఫుల్ డే మొత్తం సాంగ్ స్ట్రీమ్ చేస్తూ లైవ్ చూసి నా ఆర్మీ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశాను. బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే స్ట్రీమింగ్ అంటే సాంగ్స్ ప్లే చేయడం మాత్రమే కాదు కదా, ఇట్స్ ద వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్ అండ్ సపోర్ట్ టు దెమ్. సో యా, మీరు కూడా స్ట్రీమ్ చేయడం ఆపకండి అండ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఆపకండి. సో ఇంకా మనం స్విమ్ని ఇంకా ఎక్కువ రికార్డ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి గ్రామీ రావాలని చెప్పి ప్రే చేద్దాం. యా, ఫింగర్స్ క్రాస్. సో ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొరియన్ పగ్లు. అన్యం గాయ్స్, సారంగే.